కావాలి 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 మాయావళి కావాలి 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 మైనర్ బాలిక న్యాయం జరగాలి మైనర్ బాలికకు పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు కట్టాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు పోలీసులు 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 పోక్సో కేసు కట్టాలి పోక్సో కేసు కట్టాలి ఇది చేయకపోతావని అట్లా అబ్బాయి మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి యామారిచ్చేసి ఎట్టో గట్ట దింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫొటోస్ కన్నా తీసుకొని టెంపుల్కి అని చెప్పనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గరే వదిలి కాలేజ్ వ్యానే ఎక్కిచ్చేసినాడు మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ రాయలపేట మళ్ళీ నేను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందాం కావాలంటే ఎన్ని రోజులైనా కానీ అని చెప్పాడు వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది వాళ్ళు అట్లే ఎక్కించుకుంటారంట వ్యాన్ లో అది మొన్ననే తెలిసింది మాకు మీరు ఆ డ్రైవర్ మీద కాలేజీలో కంప్లైంట్ చేసినారమ్మా ఈ రోజు అంటే మేము వ్యాన్ కి ఎక్కిస్తాం మాకు వెళ్ళేటప్పుడు ఎవరు ఉండరు ఓన్లీ గర్ల్సే ఉంటారు ఇట్ట రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రమే బాయ్స్ కానీ అందరూ ఉంటారంట జస్ట్ ఎంక్వైరీకి అబ్బాయిని విచారించలేదు కనీసం పోలీసు వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయమైనా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్ళింది నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము కానీ జస్ట్ ఎంక్వైరీ అయినా చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు సష్టం చెప్పడానికి రావట్లేదు అసలు మాటలే రావట్లేదండి ఉన్నాడు కదా సాటర్డే మా ఈవినింగ్ వరకు ఉన్నాడు అబ్బాయి కనీసం జస్ట్ ఎంక్వైరీ చేయలేదు ఉన్నారు కదా మా వాళ్ళు నైట్ 10 వరకు ఉన్నారు లీవ్ లేదు ఏమంటారు సార్ వాడు ఎక్కడ పోడు 90 పనులు ఎంక్వైరీ చేస్తాం వీడికి ఎంక్వైరీ చేస్తాం మీరు నోరు ఉండాలి కదా ఇష్టానుసారం మాట్లాడారు అది నిన్నే అయిపోవాల్సింది కానీ మనకి నేను వచ్చిన అదే పనికి వచ్చిన మీరున్నారో లేదో తెలియదు కానీ వచ్చిన చేపిద్దామని ఇక్కడికి వస్తే 4 గంటల తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం ఆచారము అని చెప్తున్నారు సరేలే రేపు చేద్దాం పొద్దున వచ్చినాం కదా దానికోసమే కదా సార్ వాళ్ళు అడుగుతారు
అంటే మీరు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు, గ్రామస్తులు అంటున్నారు. అంటే సాయంత్రం 4 గంటలకు వస్తే రాత్రి 8 వరకు కేసు కట్టలేదు అంటున్నారు. అంటే ఆ అబ్బాయిని అప్పటి వరకు కూడా కనీసం పిలవలేదు, ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సారు అని అంటున్నారు వీళ్ళు గ్రామస్తులు. మీరు అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి, అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. చట్టం ప్రకారం ఇప్పుడు ఇది పోక్సో కేసు కింద రాదా సార్? చేస్తాం, ఆల్టర్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు జరిగిందా ముందెందుకు చేయలేదని వాళ్ళు అడుగుతున్నారు సార్. పోక్సో కేసు ముందెందుకు చేయలేదు, ఇప్పుడు ఆల్టర్ చేద్దామంటున్నారు కదా. కాదు, ఫస్ట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కదా, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట కదా. కంప్లైంట్ దాంట్లో అది లేదు. బ్రదర్ వాయిస్ మీరు కట్ చేయండి.